గతంలో సర్పంచ్ పదవులు పేరు మోసిన పెద్ద మనుషులకే పరిమితమయ్యేవి. ఇప్పుడు ట్రెండ్ మారింది. పంచాయతీ ఎన్నికల్లో పాత తరానికి స్వస్తి చెప్పారు. కొత్త తరానికి ప్రజలు నాంది పలికారు. పీజీలు, ఎంటెక్, బీటెక్లు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, న్యాయవాద, వైద్య వృత్తిలో కొనసాగుతున్న మేధావులు సర్పంచ్లుగా గెలిచారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పల్లె ప్రజలకు పాలన అందించబోతున్నారు. ఒకప్పుడు సర్పంచ్ ఎన్నికలంటే కేవలం ఊరిలో పేరు మోసిన పెద్ద మనుషులు, స్థానిక నాయకత్వానికి మాత్రమే పరిమితమయ్యేవి. కానీ కాలం మారింది. గత 10 ఏళ్లుగా ఈ సంప్రదాయానికి భిన్నంగా విద్యావంతులు, వివిధ వృత్తి నిపుణులు గ్రామ సేవ కోసం సర్పంచ్ పదవికి పోటీ పడటానికి ముందుకు రావడంతో తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త ధోరణి కనబడుతోంది. కొందరు తమ ఉన్న ఊరికి సేవ చేయాలనే తపనతో వస్తుంటే, మరికొందరు తమ రాజకీయ ప్రయాణంలో తొలి అడుగును ఇక్కడి నుంచే వేయాలని సంకల్పంతో వస్తున్నారు యువత. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో మొత్తం 1683 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కొంతమంది ఉన్నత విద్య పూర్తి చేశారు. కొందరు ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటుండగా మరికొందరు స్వయం ఉపాధితో జీవన సాగిస్తున్నారు. యువత సర్పంచ్ ఎన్నికలే నిచ్చెనమెట్లుగా చేసుకుని పంచాయతీ బరిలోకి దిగారు. డిగ్రీ, బీటెక్, ఎంబీఏ, పీజీలు, పీహెచ్డీలు పూర్తి చేసిన యువతీ యువకులు సాఫ్ట్వేర్ ఉద్యోగాలను వదిలిన వారిలో సర్పంచులుగా 60% మంది గెలిచారు. గతంలో పోల్చితే ఈసారి ఎక్కువ మంది యువతీ యువకులు, విద్యావంతులు సర్పంచ్ బరిలో పోటీ పడి ఓటర్ల మనసు గెలుచుకున్నారు. ఈ పంచాయతీ ఎన్నికల్లో ఉన్నత విద్యను అభ్యసించిన వారే చాలా మంది సర్పంచులుగా గెలిచారు. కొందరు ప్రజలకు సేవ చేయాలని తపనతో రాగా, మరికొందరు తమ రాజకీయ ప్రయాణంలో తొలి అడుగును ఇక్కడి నుంచే వేయాలనే సంకల్పంతో వచ్చారు. పేద ప్రజలకు సేవ చేయటం కోసం రాజకీయాల్లోనికి వచ్చామని అంటున్నారు నూతన సర్పంచులు. నేను గెలిపించినందుకు అన్ని విధాలుగా మీ ఊరికి సేవ చేస్తానని, ప్రతి ఒక్క నిధులు మీకు అందిస్తానని, న్యాయం చేస్తానని కోరుకుంటున్నాను. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన సిక్క ప్రదీప్ న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఈయన సర్పంచ్ గా గెలిచారు. గ్రామంలోని ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో అడ్వకేట్ వృత్తి నుంచి సర్పంచ్ గా పోటీ చేసి గెలిచారని ప్రదీప్ చెప్పారు. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో తాను రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. ఈ సర్పంచ్ పదవి నాకు అధికారం కాదు, ప్రజలకు సేవ చేయడం కోసమే వచ్చిన అనే భావనతో నేను బాధ్యతగా భావిస్తున్నాను. నా గ్రామాన్ని గ్రామ ప్రజల యొక్క సహకారంతో, అధికారుల సమన్వయంతో గ్రామాన్ని శుభ్రమైన, ఆదర్శమైన గ్రామంగా తీర్చిదిద్దుతానని. సాఫ్ట్వేర్ ఉద్యోగి సర్పంచ్గా గెలిచారు. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో తాను సర్పంచ్గా పోటీ చేసి గెలిచానని తెలిపారు నూతన సర్పంచ్. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. నా ఈ గ్రామంలో కూడా నేను ఒక మంచి లీడర్గా, అంటే సర్పంచ్ అభ్యర్థిగా తను చాలా మంచి పనులు చేస్తుంది. ఒక నటికని కాకుండా ఊరిలో సర్పంచ్ అభ్యర్థిగా ఉండి మన యొక్క గ్రామ పంచాయతీని అయితే చాలా డెవలప్ చేస్తుంది. డెవలప్ చేస్తుంది అన్న నమ్మకంతోనైతే నన్నైతే గెలిపించారు. నా పాలనలో నా విలేజ్ డెవలప్మెంట్ ఎట్లుంటుంది అనేది నేను ప్రతిదీ క్లియర్ కట్గా చూపిస్తాను. ప్రతిదీ నేను చెప్పడమే కాదు, చేసే చూపిస్తాను. విద్యావంతులతో పాటు వృత్తి నిపుణులు కూడా మేము సైతం గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కాబోతున్నామని తెలిపారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, అడ్వకేట్లు, బీటెక్, ఎంటెక్ డిగ్రీలు చదివి లక్షల్లో జీతాలు వదులుకొని గ్రామ పోరులో నిలబడి ప్రథమ పౌరులయ్యారు. పల్లె రాజకీయాల్లో విద్యావంతుల పాలన ప్రజలకు ఎలా ఉంటుందో వేచి చూడాలి.